వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. అద్భుతం అంటే ఇదేనేమో. దేవుడు సాక్షిగా గుండెల్ని హత్తుకునే ఘటన పవిత్ర వైష్ణోదేవి టెంపుల్ సన్నిధిలో 5 ఏళ్ల తర్వాత కనబడని కొడుకు తిరిగి ప్రత్యక్షమవడంతో తల్లి చెల్లెల భావోద్వేగ క్షణాలు హృదయాలను కదిలిస్తున్న వీడియో వైరల్. విజయవాడలో యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియా పోస్టులపై అభ్యంతరాలతో పోలీసులకు ఫిర్యాదు నమోదై ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఫోక్ సింగర్ మంగ్లీ కేసులో స్కామ్ ఆరోపణలు, ఎగ్జాస్టర్ ట్విస్టులతో వివాదం మరింత ముదురు దర్యాప్తు కొనసాగుతోంది. సింగర్ మంగ్లీ కేసులో లాయర్ సింగపూర్ సుబ్బారావుపై పంజాగుట్ట పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ చేసిన కేసు నమోదు చేయగా ఆయన ఆరోపణలు ఖండిస్తూ మంగ్లీపై మరిన్ని ఆరోపణలు చేశారు. ఫోక్ సింగర్ మంగ్లీ తనపై వచ్చిన ఆరోపణల మధ్య కోట్లు ఇస్తామన్నారు, కానీ నాకు ఆ డబ్బు అవసరం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగ్లీని లాయర్ సింగపూర్ సుబ్బారావు తన టార్గెట్ చేస్తున్నాడని యాంకర్ శ్రీముఖిపై అతనికి ఆసక్తి ఉందని సంచలన ఆరోపణలు చేశారు. మంగ్లీపై లాయర్ సింగపూర్ సుబ్బారావు 10 కోట్ల మోస ఆరోపణల కేసు పెట్టగా అవి తప్పుడు ఆరోపణలను ఖండించిన మంగ్లీ తాను నిర్దోషిని నిరూపించుకునేందుకు ఎలాంటి పోరాటకైనా సిద్ధమని స్పష్టం చేశారు. లాయర్ సింగపూర్ సుబ్బారావు ఫోక్ సింగర్ మంగ్లీకి పోలీసుల మద్దతు ఉందని, అందుకే కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయారెడ్డి, ఆమె 2 పిల్లల ఆత్మహత్య కేసులో భర్త సురేందర్ రెడ్డి తన అత్తింటి వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నామని, అడ్డుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ దళిత బడుగు వర్గాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. టీసీఎస్ క్యాంపస్ లో లైంగిక వేధింపులు, మత మార్పిడి, 7 ఉద్యోగుల అరెస్ట్, చైర్మన్ పై కీలక ప్రకటన. తమ్ముడు పెళ్లి తంతులు గడప కడిగింది, అంతలోనే అనంత లోకాలకు చేరుకుంది. చిత్రమైన అందమైన కుటుంబం. వికారాబాద్ జిల్లా తట్టపల్లి వద్ద లారీ స్కూటీని ఢీకొన్న ఘటనలో కవిరాజ్, పావని దంపతులతో పాటు వారి కుమార్తె కీర్తన అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు కార్తిక్ పరిస్థితి విషమంగా ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నకిలీ సిఐఎస్ఎఫ్ అధికారి 67 మంది యువతులను మోసం చేసిన బాలకృష్ణ. డాక్టర్ విక్రాంత్ సింగ్ మంచి మనసు. 100 మంది విద్యార్థుల చదువుకు 10 లక్షల సాయం, సమాజ హితం కోసం ముందడుగు. సల్కం చెరువులో ఓవైసీ విద్యా సంస్థలు సొంత రిస్క్ పైన అడ్మిషన్లు తీసుకోండి అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. వృద్ధాపానికి భరోసా, ఒంటరితనాన్ని పారద్రోలే ప్రణామ్ డే కేర్ సెంటర్లు దేశంలోని తొలిసారి తెలంగాణలో అందుబాటులోకి వస్తోంది. పోలీస్ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఏసీబీ కోర్టు ఆదేశాలు. గజియాబాద్ లో 100 స్పీడ్ లో బైక్ నడుపుతూ రీల్ తీయాలనుకునే యువతి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో రీల్స్ పిచ్చి ప్రమాదాలు మళ్లీ గుర్తు చేస్తోంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం టెంపుల్లో మద్యం అక్రమ రవాణా ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసులు 5 మహిళలను అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. అల్లు సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో డుమ్రిగూడ మండలంలో తమ్ముడిని చూసుకుంటూ ఊయల ఊగిన చిన్నారి మాధవి ప్రమాదవశాత్తు మెడకు చిక్కుకొని మృతి చెందడంతో గిరిజన కుటుంబంలో విషాదం నెలకొనింది. బ్రేకప్ తర్వాత రీ ఎంట్రీకి సిద్ధమైన నివేద పేతురాజ్ ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్ట్. ఎన్టీఆర్ నీల్ మూవీ క్రేజ్ అప్డేట్. అలియా భట్ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ హైప్. విజయ్ కు దెబ్బ మీద దెబ్బ. కేబుల్ టీవీలో జననాయకన్ మూవీ ప్రసారం. లాంగ్ హెయిర్, రగ్గడ్ లుక్ లో మ్యాగజైన్ కవర్ పేజీపై రామ్ చరణ్. పాకిస్తాన్ లో దిగ్భ్రాంతికర ఘటన. ఆసుపత్రి నిర్లక్ష్యానికి 33 మంది పిల్లలకు హెచ్ఐవి. రోజుకు 4700 కోట్లకు పైగా నష్టం. అమెరికా దిగ్బంధనంతో చితికిపోతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థ. పోర్టులను దిగ్బంధిస్తున్న అమెరికా నేవీ ఇరాన్ నౌకల దగ్గరకు వస్తే పేల్చేస్తామని ట్రంప్ వార్నింగ్. మార్కాపురం సమీపంలోని ఎర్రగొండపాలెం మండలంలో ఈతకు వెళ్లిన 12 ఏళ్ల శశి 10 ఏళ్ల దీపక్ నీటిలో మునిగి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొనింది. సింగర్ మంగ్లీ కేసుతో సంబంధం ఉన్న వివాదాల మధ్య ఓ బాధిత మహిళ భర్త రోజు టార్చర్ చేస్తున్నాడు అంటూ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకోవడం కలకలం రేపింది. మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 1,53,930 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల ధర 1,41,100 వద్ద కొనసాగుతుండగా మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్ లో 2,65,000 వద్ద కొనసాగుతోంది. ఇవి ఈ రోజు ప్రధాన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటనలు జరిగి ఉంటే మా ఛానల్ ను సంప్రదించండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మా కాంటాక్ట్ నంబర్ 9866696179.